నిర్గమకాండం 32:9 ఒక మాట రాసింది. ఈ ప్రజలు ఎలాంటి వాళ్ళంటే, యెహోవా ఇట్లా నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను. లోబడనొల్లని ప్రజలు. ఈ ప్రజలు ఎలాంటి వాళ్ళంటే లోబడనొల్లని ప్రజలు. లోబడే తత్వం లేదు. గర్విష్ఠులు, గర్వాంధులు, మూర్ఖులు, పాపిష్ఠులు, సర్ప సంతానం, సాతాను సంతానం. సంఘంలోనే ఉంటున్నారు, దైవ సేవకుని ఆధ్వర్యంలోనే ఉంటున్నారు, దేవుడు చేసే కార్యాలు చూస్తున్నారు, దేవుడు అద్భుత కార్యాలు చూస్తున్నారు, అద్భుత సూచక క్రియలు చూస్తున్నారు. దేవుడు పగలు తోడుగా ఉన్నాడు, రాత్రి తోడుగా ఉన్నాడు, ఆహారం ఇస్తున్నాడు, నీళ్ళని ఇస్తున్నాడు, మాంసముని ఇస్తున్నాడు. అన్ని రకాలుగా సహాయం పొందుకుంటూ కూడా దేవుని మీద తిరుగుబాటు చేయడము. దేవుడు గమనించి ఏమంటున్నాడు తెలుసునా? మోషే, ఈ ప్రజలు లోబడనొల్లని ప్రజలు, వీళ్ళని నేను నాశనం చేస్తా అంటే మోషే అనేక సార్లు అడ్డుపడ్డాడు. ప్రభువా వద్దు, ఐగుప్తు నుంచి నడిపించిన ఈ ప్రజల్ని అరణ్యంలో మనం సంహరిస్తే వేరే దేశం వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళ దేవుడు వాళ్ళ ప్రజల్ని సంహరించాడు అనుకుంటారయ్యా, మనకు మంచి సాక్ష్యం పోతుందేమో, చంపకు